అతిపెద్ద తప్పేంటో తెలుసా? లోకం చూసినట్టే మన ముందున్న సమస్యను చూస్తాం. మన ముందున్న గొల్యాతును చూసి భయపడిపోతాం. లోకం దృష్టిలో వాడు నీకంటే బలవంతుడు కావచ్చు, నీకంటే అందగాడు కావచ్చు, నీకంటే నైపుణ్యం ఎక్కువ ఉన్నవాడు కావచ్చు, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వాళ్ళకి సిస్టమ్ సపోర్ట్ ఉండొచ్చు. కానీ వాళ్ళను చూసి నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు. అది లోకం గీసిన గీత. నువ్వు ఆ గీతలో ఉంటే ఎప్పుడు చిన్నవాడిగానే మిగిలిపోతావు. దావీదు గొల్యాతును చూసింది లోకపు కొలతలతో కాదు, దేవుడి బలంతో. దేవుడు మనలాగా ఒక ఫ్రేమ్లో ఫిక్స్ అవ్వడు. ఫలానా జాబ్ వస్తేనే జీవితం బాగుంటుందని, లేదా లక్షల్లో శాలరీ ఉంటేనే నువ్వు బతుకుతావని దేవుడు ఎక్కడా రూల్ పెట్టలేదు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు దావీదు కేవలం ఒక రాక్షసుని చంపలేదు, అతను ఒక వ్యవస్థను ఓడించాడు. ఆ రోజు దావీదు గనుక అందరూ కవచాలు వేసుకుంటున్నారు కదా, నేను కూడా అలాగే ఉండాలి అని అనుకుని ఉంటే అతని విజయం ఈరోజు మనం మాట్లాడుకునే వారం కాదు. దావీదులాగా ఆ మ్యాట్రిక్స్ సిస్టమ్ నుండి బయటకు వచ్చి, దేవుడు నీకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన టాలెంట్ను ఒకసారి వాడి చూడు. నీ దగ్గర ఉన్న టాలెంట్ చాలా చిన్నదిగా అనిపించవచ్చు, లోకం ముందు అది ఎందుకు పనికిరాని వడిసేలాగా కనిపించవచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు నీకు ఆ స్కిల్ ఊరికే ఇవ్వలేదు. నీకున్న ఆ చిన్న టాలెంట్లోనే నీ బెస్ట్ ఇవ్వు. చాలామంది నాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు, నా దగ్గర ఎక్కువ రిసోర్సెస్ లేవు అని బాధపడుతుంటారు. కానీ దావీదు దగ్గర కూడా ఏమీ లేవు, కేవలం 5 నున్నని రాళ్ళు తప్ప. కానీ ఆ 5 రాళ్ళు వెనుక దేవుని మీద నమ్మకం ఉంది. మనం కూడా అంతే. నీ దగ్గర ఉన్న ఆ చిన్న స్కిల్ని తక్కువ అంచనా వేయకు. నువ్వు వంట బాగా చేస్తావా, అందులో బెస్ట్ ఇవ్వు. బాగా పాటలు పాడతావా, నీ బెస్ట్ ఇవ్వు. నీ టాలెంట్ ఏదైతే అది నీ బెస్ట్ ఇవ్వు. నీ చేతిలో ఉన్నదే నీ ఆయుధం. దేవుడు అద్భుతం చేయడానికి ముందు నువ్వు నీకు వచ్చిన దాన్ని ధైర్యంగా విసరాలి. ఈ లోకం గీసిన సిస్టమ్ మధ్య బ్రతకడం అలవాటు చేసుకోవడం మానేద్దాం. సిస్టమ్ నీకు ఇచ్చిన ఆ బరువైన సౌలు కవచాన్ని ఇప్పుడే విప్పేయి. దేవుడు నీ కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గంలో నీ సొంత వడిసెలతో అడుగుపెట్టు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ లోపల ఉన్న సామర్థ్యం నీ సృష్టికర్త ఇచ్చింది. అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు.